దేవానాంశ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. దేవగురువు బృహస్పతి అయినటువంటి గురువు 2024 అక్టోబర్ నెల 9వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు వక్రారంభం ప్రారంభిస్తున్నాడు. 2024 ఫిబ్రవరి నెల 4వ తేదీ వరకు ఈ వక్రం వృషభ రాశిలో ఉంటుంది. కనుక ఈ గురువు వక్రగతి మేషరాశి మీద అనగా వక్ర దృష్టి మేషరాశి మీద ఉంటుంది. వృషభ రాశిలో వక్రిస్తున్నటువంటి గురువు యొక్క దృష్టి మేషరాశి మీద ఉండడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. ఇంచుమించుగా 4 నెలల పాటు ఈ మేషరాశి మీద వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు వక్ర దృష్టి కలిగి ఉన్నందున 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు, ఎటువంటి గురుబలం కలిగి ఉంటుంది, ఎవరెవరికి గురుబలం కలిగి ఉండదు అన్న విషయాలని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ముందుగా మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు జన్మరాశిలో తన దృష్టిని కలిగి ఉన్నందున మేషరాశి వారికి మేషరాశి మీద గురువు వక్ర దృష్టి కలిగి ఉన్నందున 50% గురుబలం కలిగి ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా ఈ మేషరాశి వారికి తండ్రి నుంచి ఏదైనా శుభవార్త కానీ, తండ్రి ఆరోగ్యం విషయంలో ఆనందకర వాతావరణం కానీ కనిపిస్తుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్యంగా విద్యా సంబంధమైనటువంటి రంగాల్లో పనిచేసే వారికి మంచి అభివృద్ధికర వాతావరణం కనిపిస్తుంది. అలాగే మిథున రాశి వారికి సప్తమ లాభాధిపతి అయినటువంటి ఈ గురువు లాభభావంలో అనగా 11వ భావం మీద దృష్టిని కలిగి ఉన్నందున, అనగా మేషరాశి మీద దృష్టిని కలిగి ఉన్నందున వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సందేశాత్మకమైనటువంటి రంగాల్లో పనిచేసే వారికి విపరీతమైనటువంటి గౌరవ మర్యాదలు రావడానికి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి ఈ గురువు భాగ్యభావం వైపున దృష్టిని కొనసాగించడం వల్ల దృష్టిని కలిగి ఉన్నందున గతంలో జరిగినటువంటి కొన్ని కష్టాలంతా కూడా పరిష్కరించుకుని వారు పరిష్కార దిశగా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. ఆలోచనలు సాకారమవుతుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకోకుండా ఒక మంచి ఆదాయాన్ని కానీ, అభివృద్ధిని కానీ, అవకాశాన్ని కానీ అందుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి ఈ గురువు సప్తమ భావం అయినటువంటి మేషరాశి మీద దృష్టిని కలిగి ఉన్నందున సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపజేసుకోగలుగుతారు. జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం కూడా పుష్కలంగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో కానీ, విద్యారంగాల్లో కానీ మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఇక ధనుస్సు రాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి ఈ గురువు పంచమ భావమైనటువంటి మేషరాశి మీద దృష్టిని కలిగి ఉన్నందున వీరి ఆలోచనలు సాకారం అవుతాయి. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఆత్మీయులతో వీరికి అనుకూల వాతావరణం లభిస్తుంది. అలాగే కుటుంబంలో సంతోషకర వాతావరణం కూడా ఏర్పడడానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించడానికి ఎంతగానో వీరికి శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ గురువు పంచమ దృష్టి వల్ల అని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి ఈ గురువు ద్వితీయ భావమైనటువంటి మేషరాశి మీద దృష్టిని కలిగి ఉన్నందున వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. వీరి మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల విషయంలో కూడా మంచి శుభ ఫలితాలను అందుకునే దిశగా వీరు ముందుకు సాగేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఈ మకర రాశి వారికి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి ఈ గురువు చతుర్థ భావంలో అనగా మేషరాశి మీద దృష్టిని కలిగి ఉన్నందున 50% గురు ఫలితాలు రావడానికి, కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన, జన సహకారం, మంచి విషయాలకు ఖర్చులను సద్వినియోగం చేసేటువంటి వాతావరణం ఈ గురుబలం వల్ల వీరికి కనిపిస్తుంది, ఈ గురు దృష్టి వల్ల అని చెప్పవచ్చు. ఇక మిగతా రాశుల వారికి అనగా మిథున, సింహ, తుల, ధనస్సు, మీన రాశుల వారికి విపరీతంగా 100% గురుబలం కనిపిస్తోంది. మేష, మకర రాశి వారికి 50% గురుబలం కనిపిస్తోంది. ఇక వృషభ, కర్కాటక, కన్యా, వృశ్చిక, కుంభరాశుల వారికి ఈ 5 రాశుల వారికి కాస్త గురుబలం ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి గురువు ప్రతికూలంగా ఉన్నటువంటి 5 రాశులు ఏవైతే ఉన్నాయో ఈ వృషభ, కర్కాటక, కన్యా, వృశ్చిక, కుంభరాశుల వారు, అలాగే 50% గురుబలం కలిగినటువంటి మేష, మకర రాశుల వారు వీరందరూ కూడా దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం, లేకపోతే హయగ్రీవ స్వామి స్తోత్రాలు చదువుకోవడం, గురువారం రోజున గురువులకు 1 కేజీ శనగలు దానం చేయడం, పసుపు వర్ణంలో ఉన్నటువంటి పూలతో కానీ, పండ్లతో కానీ గురు సంబంధమైనటువంటి ఆలయాలకు వెళ్ళి అనగా సిద్ధి సాయినాథుడు కానీ, దత్తాత్రేయ స్వామి కానీ,
రాఘవేంద్ర స్వామి కానీ, దక్షిణామూర్తి కానీ, హయగ్రీవ స్వాముల వారి ఆలయాలకు వెళ్ళి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల ప్రతికూలంగా ఉన్నటువంటి ఈ గురువు యొక్క వక్రదృష్టిని అనుకూలంగా మార్చుకుని మరింతగా గురుబలంతో సంతోషకర వాతావరణాన్ని మీరందరూ కూడా పొందడానికి అవకాశం కనిపిస్తుంది.